హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఎల్టీఏ ఫండ్ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఎల్టీఏ ఈ కంపెనీ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ ఎప్పుడు లాంచ్ అయింది, ఎక్కడ లాంచ్ అయింది అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారనమాట. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ముందుగా ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఇదొక ఫండ్ టైప్ అప్లికేషన్. ఫండ్ టైప్ అప్లికేషన్ అంటే ఇందులో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే మీరు పెట్టిన పెట్టుబడి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ రిఫండ్ అని కూడా అంటారు. యాప్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్విటేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. బోనస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. వీళ్ళది వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో కోడ్ అయితే ఇస్తారు. ఆ కోడ్ని కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీకు రివార్డ్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుందండి. వాట్సాప్, టెలిగ్రామ్ అని చూపిస్తుంది, బట్ రెండు అయితే ఓపెన్ కావు. ఇందులో ముందుగా మీరు ప్లాన్ పర్చేస్ చేయాలన్నమాట. ప్లాన్ పర్చేస్ చేసిన తర్వాత ఇందులో ఒక కస్టమర్ కేర్ అయితే ఆప్షన్ ఉంది, అది మీకు చూపిస్తాను. అక్కడ మీరు ముందుగా వాళ్ళకి చెప్పాలి, నేను ప్లాన్ బై చేశాను, నాకు కస్టమర్ కేర్ నెంబర్ కావాలి అంటేనే వాళ్ళు ఇస్తారనమాట. సో ఇక్కడ ఉన్నదైతే మీకు వర్క్ చేయవన్నమాట. మీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. ఇక్కడ మీరు చెప్పాలండి, నేను ప్లాన్ తీసుకున్నాను, నాకు కస్టమర్ కేర్ నెంబర్ కావాలి అని అంటే కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు. సో మీరు కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అయ్యి గ్రూప్ లింక్ కూడా తీసుకోవచ్చు అనమాట. డైలీ చెక్ ఇన్ ఆప్షన్ కూడా ఇందులో ఉందండి. ఫస్ట్ డే మీకు 1 రూపీ రావడం జరుగుతుంది, సెకండ్ డే 2 రూపీస్ రావడం జరుగుతుంది, థర్డ్ డే 3 రూపీస్, ఫోర్త్ డే 4 రూపీస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి, లక్కీ డ్రా ఆప్షన్ కూడా ఉంది. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ రిడీమ్ కోడ్ ఉంటుంది, ఇన్వైట్ లింక్ ఇక్కడ ఉంటుందన్నమాట. చేంజ్ పాస్వర్డ్ ఇక్కడ చేసుకోవచ్చు, విత్డ్రాల్ పాస్వర్డ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కస్టమర్ సర్వీస్ ఇక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మై సబ్సిడీ. అలాగే మీరు లాంగ్వేజ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ముందుగా అయితే మీరు ప్లాన్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతేనే మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి నేను డెప్త్గా అయితే చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డీప్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పట్లేదండి. మీకు అప్లికేషన్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఇదొక ఫండ్ టైప్ అప్లికేషన్ అండి. ఫండ్ టైప్ అప్లికేషన్స్లో ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు రిఫండ్ అయితే రావడం జరుగుతుందని చెప్పాను. 1500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 75 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 40 రోజులు ఇచ్చారు, 40 రోజులకు కానీ మీకు 3000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మీ 1500 రూపాయలు కూడా మీకు రిఫండ్ అవుతుంది ప్లాన్ పీరియడ్ అయిన తర్వాత. 1500 ప్లస్ 3000 రూపాయలు టోటల్గా మీకు 4500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అంటున్నారు. ఈ ప్లాన్ మీరు 2 సార్లు పర్చేస్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇంకా కింద ప్లాన్స్ అయితే ఉన్నాయండి. నేను ఒక ప్లాన్ గురించి అయితే మీకు చెప్పాను, ఇంకా ఎక్కువగా నేనైతే ఈ ప్లాన్స్ గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 8వ తారీఖు డిసెంబర్ 2025. డొమైన్ ఎక్స్పైరీ 8వ తారీఖు డిసెంబర్ 2026. ఈ డొమైన్ అప్డేట్ కూడా చేశారు 13వ తారీఖు డిసెంబర్ 2025లో డొమైన్ అప్డేట్ చేశారు. అలాగే ఒక స్టేటస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ డొమైన్ ఎక్స్పైరీ గురించి మనం మాట్లాడుకుందాం. 2026 వరకు అయితే వీళ్ళు డొమైన్ ఎక్స్పైరీ పెట్టుకున్నారు, అంటే ఒక 1 ఇయర్ వరకు డొమైన్ ఎక్స్పైరీ పెట్టుకున్నారు. కాబట్టి 1 ఇయర్ వరకు అప్లికేషన్ వర్క్ చేయాలనేవి లేదండి. ఇవన్నీ కూడా లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. ఏదో ఒక రోజు అయితే ఈ అప్లికేషన్స్ క్లోజ్ అవ్వాల్సిందే. కొన్ని 1 నెలలో క్లోజ్ అవుతాయి, కొన్ని 3 నెలల్లో, కొన్ని 4 నెలల్లో, కొన్ని 9 నెలల్లో ఇలా క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బట్ ఏదైనా సరే ఫైనల్గా 100% క్లోజ్ అవుతాయండి. ఇది లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. కొంతమంది అడుగుతూ ఉంటారు ఈ లాంచ్ డేట్ గురించి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్కి లాంచ్ డేట్కి మహా అంటే వారం 10 రోజులు గ్యాప్ ఉంటుందండి. ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్ డేటు లాంచ్ డేట్ కూడా ఒకటే అవుతుంది.
అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బోనస్ డీటెయిల్స్ 15, 16 తారీఖుల వరకే ఈ ఆఫర్ ఇచ్చారండి. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా రూ. 1500 ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఇన్విటేషన్ బోనస్ మీకు 300 అయితే రావడం జరుగుతుంది. గతంలో రూ. 150. ఇప్పుడు ఆఫర్ అంటే 15, 16 తారీఖుల్లో ఆఫర్ పెట్టారు కాబట్టి 300 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో ఇక్కడ బై బోనస్ అని ఇచ్చారు చూసారా. మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసిన వాళ్ళకు కూడా రూ. 220 ఇస్తారు. స్టార్టింగ్లో అయితే రూ. 110 ఉండేది. ఇప్పుడు ఆఫర్ కాబట్టి 2 రోజులకి రూ. 220 అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో ముందుగా రిజిస్టర్ అయ్యి ప్లాన్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంకొక రూ. 110 ఎక్స్ట్రాగా రివార్డ్ అయితే రావడం జరుగుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టేబుల్ని మీరు గమనించినట్లయితే పర్చేస్ ప్రోడక్ట్ చూడండి. పర్చేస్ ప్రోడక్ట్లో ఏమి ఇచ్చారు, ఇందులో ఒక్కొక్క ప్లాన్ మనం 2 సార్లు అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మొదటగా పర్చేస్ చేసినప్పుడు మీకు ఈ బోనస్ అయితే రాదన్నమాట. రెండోసారి మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు ఈ బోనస్ అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే పర్చేజ్ లిమిట్ మీరు చూడండి. ఒక్కొక్క ప్లాన్ని మీరు 2 సార్లు అయితే తీసుకోవచ్చు అనమాట. రెండోసారి మీరు ప్లాన్ పర్చేస్ చేసినట్లయితేనే మీకు బోనస్ అంటే పర్చేస్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా 15వ తారీఖు 2025, 16వ తారీఖు 2025 వరకు అయితే ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గుర్తుంది కదా, 8వ తారీఖు 12వ నెల 2025లో అప్లికేషన్ లాంచ్ అయింది. నేను వీడియో చేసే రోజుకి 9 రోజులు అయితే కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ మీరు ఆఫర్స్ గురించి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అప్లికేషన్ లాంచ్ చేసి 9 డేస్ అయితే అవుతుంది. క్రిస్మస్ ఆఫర్ కింద ఇచ్చారనుకుందాం వీటిని. అయితే డబుల్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అప్లికేషన్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్ అనేది నా ఉద్దేశం. అలాగే ప్లాన్స్ గురించి కూడా ఒకసారి మీకు చెప్తాను. ఫండ్ టైప్ అప్లికేషన్స్లో బేసిక్ ప్లాను రూ. 500 లేదా రూ. 600 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 1500తో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో ఒక ఫండ్ టైప్ అప్లికేషన్ వచ్చింది. అందులో రూ. 1000 బేసిక్ ప్లాన్తో స్టార్ట్ అయింది. అది స్టిల్ రన్నింగ్లోనే ఉంది. అప్లికేషన్ పేరు అయితే చెప్పను. ఇలాంటి అప్లికేషన్స్ మీద వర్క్ చేసే వాళ్ళకైతే ఈ బయటకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 1500తో స్టార్ట్ అయింది కాబట్టి గతంలో ఒక ఫండ్ టైప్ అప్లికేషన్ ఇలాగే వర్క్ చేసింది కాబట్టి ఇది కూడా అలాగే వర్క్ చేయాలనేమి లేదండి. ప్రజెంట్ మార్కెట్లో ఫండ్ టైప్ అప్లికేషన్స్ ఏవి బాగా రన్ అవుతున్నాయో చూస్తారు, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో చూస్తారు. సో జనాలు ఈ ఫండ్ టైప్ అప్లికేషన్ బాగా లైక్ చేస్తున్నారని వాళ్ళకి తెలిసిన తర్వాత ఇలాంటి అప్లికేషన్స్ వాళ్ళు మార్కెట్లోకి తెస్తూ ఉంటారనమాట. ఇది కూడా ఫండ్ టైపే కాబట్టి జనాలందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ ఓల్డ్ అప్లికేషన్స్ లాగా ఇది వర్క్ చేయాలనేమి లేదండి. నేను ఓల్డ్ అప్లికేషన్స్ కూడా చెప్తున్నాను. డిసెంబర్ ఎండింగ్ లోపు చాలా వరకు అప్లికేషన్స్ ఇప్పటికే క్లోజ్ అయినాయి. ఇంకా 1, 2, 3 అయితే రన్నింగ్లో ఉన్నాయన్నమాట. అందుకని ఓల్డ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇక ఈ అప్లికేషన్కి వస్తేనేమో ఇది కూడా ఫండ్ టైప్ అని ఇచ్చారు కానీ బట్ మీకు గ్యారంటీగా అయితే చెప్పలేను. ఇందులో రిస్క్ అయితే ఉంటుంది. డిసెంబర్ ఎండింగ్లోపు ఇది క్లోజ్ అయితే క్లోజ్ అవ్వచ్చు, లేదంటే జనవరి 2026 ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ ఫెస్టివల్ ఆఫర్స్ తెస్తారు. ఫెస్టివల్ ఆఫర్స్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మీ రిస్క్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. ఇది కేవలం నేను ఒక రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను. ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా ఇవ్వడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.